మీకు ఉండేటువంటి ఆలోచన ఏంది? మొన్ననే శ్రీశైలం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు, వాటర్ ఫ్లైట్లో వచ్చాయన టూరిజం డెవలప్మెంట్ అయిపోతుందని చెప్తూ రాయలసీమ నేను రత్నాలసీమ చేస్తానని చెప్తాను. అంటే ఏంటి, ఇక్కడ ఉండే సమస్యలన్నింటినీ అమరావతిలో పెడితే రత్నాలసీమ అవుతుందా? కొత్తగా ఇక్కడ సమస్యల్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రత్నాలసీమ అవుతుందో మనకేం అర్థం కాదు. అంటే చెప్పే మాటలకి చేసే చేష్టలకి పొంతం లేనటువంటి మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా రత్నాలసీమ అవుతుందో చంద్రబాబు నాయుడే చెప్పాలా. కాబట్టి వీటిని వెంటనే విరమించుకోవాలి, వీటిని తరలించిపోవడానికి వీలు లేదు. గత ప్రభుత్వము శ్రీబాగ్ ఉడంబడికలో భాగంగా న్యాయ రాజధాని ఇక్కడ కర్నూలులో పెడతామని చెప్పారు, దాని ప్రయత్నం చేసినారు. సరే, కోర్టులో వ్యాజ్యాలు వేయడం వల్ల ఆలస్యం అయిపోయింది, కార్యరూపం దాల్చలేదు. ఈరోజు కొండబద్దలు కొట్టినట్టు చంద్రబాబు నాయుడు హైకోర్టు విజయవాడలోనే ఉంటుందని చెప్తున్నాడు. అంటే శ్రీబాగ్ ఉడంబడికలో భాగంగా రాజధాని ఇక్కడ పెట్టాల్సింది పోయి హైకోర్టు కూడా మీకు అవసరం లేదనేటువంటి పరిస్థితులకు వస్తే మనం ఎవరితో చెప్పుకోవాలి ఈ బాధలన్నీ? ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి కూటమికి అఖండ మెజార్టీ చేకూర్చినారు ఈ ప్రాంత ప్రజలు. ఇంత మీకు భారీ మెజార్టీ ఇచ్చి మీ పైన గౌరవం ఉంచి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అని చెప్పి, ఆయన అయితే అభివృద్ధి చేస్తాడని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మి ఓట్లేస్తే మీరు వచ్చినప్పటి నుంచి చేస్తున్నది ఏంది? అమరావతి జపం చేస్తూ ఉన్నారు. అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు, అమరావతి కట్టండి. ఎన్ని లక్షల కోట్లు కడతారో, గత 14 నుంచి 19 వరకు నువ్వు చెప్పినట్లుగా మీరు ఎంత కట్టినారో, తర్వాత వచ్చిన వాళ్ళు ఎంత కట్టినారో, ఏం జరిగిందో అక్కడ దాని పేరు మీద అక్కడ అది కూడా ముందుకు పోయిందేం లేదు ఇక్కడ. సో అందుకని ఈ ప్రాంతాలను విస్మరించకూడదు, వెనుకబడినటువంటి ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటిది కాన్సెప్ట్గా మనం భావిస్తూ, మీరు ఈ 3 సంస్థల్ని తరలించిపోవడానికి వీలు లేదనేటువంటి భావం పైన, ఆ అంశాలపైన మీరందరూ కూడా ఒక్కొక్క 2-3 నిమిషాలు మాట్లాడి తమ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నాను. మొదట రామ్ కుమార్ శర్మ కానీ నియామకాల విషయంలో కానీ ఏ విషయం చూసినా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్రలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసినటువంటి ఒక పెద్ద మానవీయ కోణంతో ఏర్పడినటువంటి ఒక పెద్ద ఉక్కు పరిశ్రమ ఈరోజు సంక్షోభంలో పడి వేలాదిగా అక్కడ ఉద్యోగులు కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీవితాలు కూర్చున్నాం. అందుకని రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఏవైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో దానికి అగ్రతాంబూలం వేయాల్సింది పోయి మరింత మోసము, మరింత నష్టం చేసేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతాయి ప్రభుత్వాలు. ఈరోజు మేధావులు కూడా ముఖ్యంగా శ్రీబాగ్ ఒప్పందం కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, శివరామకృష్ణన్ కమిటీ కానీ, బోత్సన్ లాంటి మేధావుల కమిటీలు కూడా చెప్పిన మాట ఒక ఏకవాక్యం ఏంటంటే, అభివృద్ధి అధికారం వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాల సమతుల్యత జరుగుతుంది, సమానంగా అభివృద్ధి జరుగుతాయి. ఏ ఒక్క అమరావతితో, ఏ ఒక్క విశాఖపట్నమో, ఏ ఒక్క కర్నూలు అభివృద్ధి చేసినంత మాత్రాన మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి చేసినట్లు కాదు. కాబట్టి మీరు 3 ప్రాంతాలని రాష్ట్రంలో సమానంగా అభివృద్ధి చేయండి అని చెప్పి మేధావుల కమిటీలు చెప్పినటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా ఒకరేమో అమరావతి నిర్మాణమే మొత్తం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పోతే, ఇంకొకరు సంక్షేమంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎవరు ఫిలాసఫీలతో వాళ్ళు అమలు జరుపుకుని ఉండేదానికి సిద్ధమైనారు. కానీ ఈ మేధావులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ ప్రాక్టికల్ మైండ్ ఏమనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు అందరూ కూడా ముందుకు పోయేటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు మనం అంతా చూస్తూ ఉన్నాం. వీటిని మనం అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ,
మీరందరూ కూడా మీ అభిప్రాయాల్ని ఒక అంశానికే పరిమితమై అనేక అంశాలు మనం ఈరోజు చర్చించలేము. ఈరోజు ఇక్కడ లోకాయుక్త అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ ఎందుకు మీరు తీసుకుపోతున్నారు? రండి సార్, రండి. వెంకటేష్ ఇక్కడ కూర్చోవు, ఇక్కడ కూర్చోవు. ఎందుకు తీసుకుపోతున్నారు? అదే కడప జిల్లాలో ఉండేటువంటి కొప్పర్తిలో గత ప్రభుత్వము కేంద్ర గవర్నమెంట్ సహకారంతో 250 కోట్లు ఖర్చు పెట్టి ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక ప్రాజెక్టుని, మెగా ప్రాజెక్టుని అక్కడ ఏర్పాటు చేస్తే, ఏదైతే ఈరోజు పెద్దలందరూ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఈరోజు అతిథిగా పిలిచడం చాలా సంతోషకరమైన విషయం. ముందు నుంచి కూడా పెద్దలు ఇంతకుముందు మన సార్ చెప్పినట్లు ముందు నుంచి మోసపోతా ఉండేది ఎవరంటే రాయలసీమ ప్రజలు మనమే. ఇంతకుముందు ఇదే రాష్ట్రం విడిపోయినప్పుడు, ఏదైతే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పుడు కూడా మోసపోయిండేది మనమే. అప్పుడు రాయలసీమ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది. పూర్తి స్థాయిలో అప్పుడు కర్నూలు రాజధాని అని చెప్పేసి కర్నూలు రాజధాని నుంచి తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయినప్పుడు తీసుకుపోయి అది తెలంగాణలో కలపడం జరిగింది. ఆ తెలంగాణ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఈ హామీలన్నీ పొందుపరిచి పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో మోసపోయింది రాయలసీమ ప్రజలు. అంటే ప్రతిసారి రాయలసీమ ప్రజలు మనం మోసపోతున్నాం తప్ప మిగతా ఎక్కడా కూడా కనబడదు. పూర్తి స్థాయిలో లోతుగా పోతే పెద్దలందరూ ఇంతకుముందు సార్ చెప్పినట్లు ప్రతిసారి కూడా మనకు ఆశ చూపించడం, రాష్ట్రాలు విడగొట్టడం, మనల్ని సపరేట్ చేయడం. అంటే రాయలసీమ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో బలపడరాదు. మనకు రావాల్సింది కేవలం నీళ్ళతోనే అభివృద్ధి. ఆ అభివృద్ధి కూడా నీళ్ళతో జరుగుతుందని చెప్పేసి ఈరోజు పూర్తి స్థాయిలో మనకు నీళ్లు కూడా ఇవ్వకోకుండా జరుగుతూ ఉంది. ఏదైతే కృష్ణా వాటర్ రావాలో తుంగభద్ర వాటర్, కృష్ణా వాటరు మనకు సరిగ్గా అందడం లేదు, తుంగభద్ర వాటర్ కూడా సరిగ్గా అందడం లేదు. ఇంతకుముందు చెప్పినట్లు ఏదైతే మనం నీళ్లు వ్యవసాయంతోనే పూర్తి స్థాయిలో మన రాయలసీమ జిల్లా ప్రజలు పూర్తిగా ఆధారపడి ఏమంటే వ్యవసాయం. ఈ వ్యవసాయానికి కావాల్సింది నీళ్ళు. ఆ నీళ్లు కూడా మనకు లేవు. కేవలం ఏదో ఒక ఫ్యాక్టరీ తెచ్చి విండ్ మిల్లులు తెచ్చి దీని నుంచి అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందాలంటే కేవలం మనకు కావాల్సింది నీళ్లు. మన రాయలసీమ వెనబడి రాయలసీమ ప్రాంతానికి ఏదైతే ప్యాకేజీ ఆ రోజు రాష్ట్ర విభజన అనంతరం ఉత్తరాంధ్ర వెనుకబడిన రాయలసీమకి ఎరక ప్రత్యేక బుందేలఖండ్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో ఆ ప్యాకేజ్ రావాలా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు పాలకులు వాళ్ళు పెట్టడం, వీళ్ళు తీసేయడం, వీళ్ళు పెట్టడం, వాళ్ళు తీసేయడం. అంటే ఈ రకంగా కేవలం 5 సంవత్సరాలు మనం దానిపైనే చర్చ చేసుకుంటూ ఈరోజు హైకోర్టు తీసేయడం జరిగింది, లోకాయుక్త తీసేయడం జరిగింది. అంటే ఈ 5 ఏళ్ళు కూడా మనం చర్చ. ఇంతకుముందు అమరావతి ఏ రకంగా తీసేసి 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలను డైవర్ట్ చేసి మొత్తం వికేంద్రీకరణ పద్ధతి అని చెప్పేసి ఒక్కటి సాధించింది లేదు, చేసింది లేదు. ప్రత్యేకంగా మన రాయలసీమ ప్రజలకు ఏ రకంగా కూడా ఏ దాంట్లోనూ ఉపయోగం లేదు. పోరాటం చేసేది మనం. ప్రతి ఒక్కటి కూడా ఏదైనా పోరాటం స్టార్ట్ అవుతా ఉందంటే ముందు నుంచి ఈ రోజు వరకు రాయలసీమ ప్రజల నుంచే పోరాటం స్టార్ట్ అయింది. ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఇంకొక పూర్తి స్థాయిలో వాళ్ళ పైభాగంలో ఉండే వాళ్ళకు ఎవరు కూడా ఏ ఉద్యమం చేయరు. వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటుంటారు. వాళ్ళకి కావాల్సిందని వాళ్ళు సాధించుకుంటారు. మనం రోడ్ల మీదకి వస్తుంటాం, మనకు కావాల్సింది మనం ఇంతవరకు సాధించుకునే దాఖలాలు అయితే నాకైతే నా తెలివికైతే ఏం అర్థం కావడం లే. మరి పెద్దలు మీరు ఆలోచించాలా. ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సింది సార్ చెప్పినట్లు నీళ్ళు అవసరం. అదేవిధంగా మన యువతకు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడ పరిశ్రమలు అవసరం. పరిశ్రమలకు కావాల్సిన ఇది మనకుంది. ఇంతకుముందు కూడా మనం రాజధాని పోగొట్టుకున్నాం. కానీ ఈసారన్నా కూడా మనకు రాజధాని ప్రాంతంగా ఇప్పుడు రాజధాని ఎక్కడుంటే ఉంది, మధ్యలో ఉంటేనే రాజధాని, మధ్యలో ఉంటేనే పని జరుగుతుంది అనేది కాదు కదా. మన రాయలసీమ ప్రాంతంలో అక్కడన్నా భూములు కొనాల్సిన అవసరం ఉంది. మనకు కావలసినంత భూమి ప్రభుత్వ భూమే మనకు ఉంది ఇక్కడ. సో మనం రాయలసీమలో మనకు కావాల్సినటువంటి ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే బాగుంటుంది. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పరిశ్రమలు కూడా మనకు కావాల్సి ఉంటే ఒక కియా పరిశ్రమ ఒక్కటే మనకు అనంతపురంలో చెప్పుకోదగ్గర పరిశ్రమ. విండ్ మిల్లులు ఇంతకుముందు సోలార్ అన్నట్లు అన్న సోలార్లను మన వాళ్ళు పనిచేయడం లేదు, విండ్ మిల్లులను మన వాళ్ళు పనిచేయడం లేదు. కియా కంపెనీలో కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ తప్ప ఇంజనీర్లు మన రాయలసీమ జిల్లాలో ఇంజనీర్లు లేరా? మన అనంతపురంలో
ఐఐటి ఎన్ఐటి చదివిన పిల్లలు లేరా? మళ్ళీ ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు రాలేకపోతున్నాయి? ఇవన్నిటి కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం పై ఆటలో ఉండే వాళ్ళు మాత్రమే పట్టుకుపోతున్నారు తప్ప రాయలసీమ ముందు నుంచి కూడా వెనుకబాటుతనం, అభివృద్ధి లేదు. అక్షరాస్యత మనలోనే ఎక్కువ ఉంది, అన్నీ మనలోనే ఎక్కువ ఉన్నాయి. కేవలం మన దగ్గర లేకపోవడం ఏమంటే మనం డబ్బు లేకుండా చంపుతున్నారు వాళ్ళందరూ. మనం ఆర్థికంగా పూర్తి స్థాయిలో మనం వెనకబడే ఉన్నాం, ఇప్పటికీ మనకు వెనకబడే ఉన్నాం. ఏది చేయాలని ఒక ఆర్థిక స్తోమత పెరగాలంటే కారణం మనలో చైతన్యం రావాలి. మనకు కావాల్సినటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో దానికోసం మనం అందరం కూడా కష్టపడి పోరాడుకొని ఏదైతే వికేంద్రీకరణ పద్ధతిలో ఒకసారి అసెంబ్లీలో తీర్మానమైందో ఆ రకంగానే రాయలసీమకు ఉండాల్సినవన్నీ కూడా ఏదైతే హైకోర్టు కానివ్వండి, అదేవిధంగా హెచ్ఆర్సీ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మనకు ఉక్కు కర్మాగారం, కడపలో ఉక్కు కర్మాగారం, ఆ ఉక్కు కర్మాగారం ఊసే లేదు. గడిచిన 12 దశాబ్దాల నుంచి కూడా అటు తెలుగుదేశం ప్రభుత్వంలో కానివ్వండి, వైకాపా ప్రభుత్వంలో కానివ్వండి శిలాపథకాలకే తప్ప దాని నుంచి అభివృద్ధి జరిగిందేం లేదు. ఇవన్నీ పరిగణలో తీసుకొని కార్యాచరణ ఏ రకంగా ముందుకు తీస్తే మేమంతా మీతో పాటు కలిసి పెద్దలతో పాటు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు, ఈ రాష్ట్రానికి కానీ ముఖ్యంగా రాయలసీమకు కానీ ఏదైనా ఒక విపత్తు లేకపోతే ఏదైనా ఒక రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దల్లో కొందరు కేవలం రాయలసీమ ప్రయోజనాల కోసం, రాయలసీమ భవిష్యత్తు కోసం, రాయలసీమ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ తరఫున, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం మాట్లాడుకున్న ప్రతిసారి కూడా మంది వెనకబాటు ప్రాంతం, మనం వెనకబడినాం, మనం వెనకబాటుతనంగా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, మనం పార్టీలకు అతీతంగా గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటాం. నిజంగా మంది వెనకబాటు ప్రాంతమే. నిజంగా మనం ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి ఈరోజు రాయలసీమను రాళ్ళసీమగా మార్చినటువంటి పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం ఈరోజు హైకోర్టు మనకు కర్నూలుకు ఇస్తామని చెప్పారు. మనం గతాన్ని పరిశీలిస్తే హైకోర్టు వస్తే ఏమొస్తాయి? 2 జిరాక్స్ పేపర్లు వస్తాయి, లేదా 2 జిరాక్స్ మిషన్లు వస్తాయి, 4 టీ స్టాల్లు వస్తాయి, లేదా 4 స్టాంపులు అమ్ముకుంటారు. అంతేగాని రాయలసీమకు ఒరిగిందేమి అని మాట్లాడిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి సరే ఏదో ఒకటి రాయలసీమను ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎట్లయితే మన పక్క రాష్ట్రం తెలంగాణలో పోరాటం జరిగిందో భవిష్యత్తులో కూడా రాయలసీమ కోసం నీళ్లు, నిధుల కోసం పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అది కేవలం పాలకులు ఇటు ఒక ప్రభుత్వం చేసినటువంటి దాన్ని ఇంకొక ప్రభుత్వం సహకరించకపోవడం, దీనివల్ల రాజకీయంగా వాళ్ళకు పైశాచిక ఆనందమేమో కానీ రాయలసీమ ప్రజలకు మాత్రం నష్టమే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ కూర్చున్నవాడు కూడా మనవాడే, కూర్చున్నవాడు కూడా మనవాడే, మన ప్రాంతం నుండి ఎక్కువ సీట్లు తీసుకున్న వాళ్ళే. కానీ మన గురించి ఏం ఆలోచించరు. ఎంతసేపు ఉన్నా అక్కడ అటువైపు అని చెప్పేసి ఆలోచిస్తాను. కాబట్టి ఆఖరికి రాష్ట్రం విడిపోయేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక ప్రపోజల్ పెట్టారు. ఏమనంటే రాయల్ తెలంగాణ ఇస్తే బాగుంటుంది. కాబట్టి అట్లన్నా చేసింటే బాగుండు అని చెప్పి చాలామంది ఈ రోజును కూడా బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజును కూడా చూస్తాం. కాబట్టి మనం 1-10 సార్లు ఆలోచించుకుంటే మనం ఏదైతే మనకి ఇప్పుడు రాజధాని అమరావతి లేకపోతే ఇంకో ప్రాంతమా, మనం 10 సార్లు అక్కడ పోయినప్పుడు మన ప్రాంతానికి వాళ్ళు కూడా వస్తే మన ప్రాంతం యొక్క బాధలు వ్యతలు తెలుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా రాజకీయ పార్టీలకు అతీతంగా రాయలసీమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఎప్పుడైనా మనం యూనివర్సిటీకి పోతే మేము చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు కూడా ఆ యూనివర్సిటీ గోడ మీద ఒకటి రాసింటారు. ఏమని రాసింటారంటే మేధావులను పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ విశ్వవిద్యాలయమా ఇకనైనా ప్రసవించు మేధావులను అని రాసింటారు. అది ఎప్పుడంటే నేను చిన్నగా ఉండే పునుడు చూస్తాను.
నిజంగా ఈరోజు పురుటి నొప్పులతో ప్రతిసారి బాధపడుతుంది కేవలం రాయలసీమ మాత్రమే. కాబట్టి రాయలసీమను ఎవరు వచ్చినా కూడా వెనకబాటుతనంగా వాళ్ళు మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఈ జిల్లాలో కరువు వచ్చినప్పుడు గుడికడు గంజి పోసి గొంతు తడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి మన నినాదాన్ని రాయలసీమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎప్పటికీ కూడా మనం భవిష్యత్తులో మన భావితరాలకు ఇంతకుముందు మాట్లాడే వాళ్ళు చెప్పారు, భావితరాలకు మనం ఏమిస్తున్నాం, ఇక్కడ నుండి మన పిల్లలు బతికేదానికి మనం ఏమిస్తున్నాం, మనం రాయలసీమను కాపాడుకుంటేనే మన జీవన మరణ సమస్యగా మారే ప్రమాదం ఉంది భవిష్యత్తులను కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, అదేవిధంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు కృషిగా మేము కూడా పాల్గొంటామని చెప్పేసి మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తుంది. సీమ అశోక్ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మన హెచ్ఆర్సీ కానీ అలాగే లోకాయుక్త కార్యాలయాన్ని తరలింపు చేస్తున్నారని చెప్పేసి బాధతో మనందరం ఈరోజు కలిసినాం. బాగానే ఉంది. మీ అందరికీ తెలుసు ఈరోజు ఎటువంటి ప్రభుత్వం ఉందంటే రాయలసీమలో ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి దానికి పరిష్కారం చూపుకోకుండా ఏ ఇండస్ట్రీస్ పెట్టము అని చెప్పేసి భయపడకోకుండా పోయే ప్రభుత్వం ఈరోజు ఉంది. ఎందుకంటే మన ప్రాంతం గురించి ఆలోచన చేసేవాళ్ళు పోరాటం చాలా తక్కువ. అలాగే వాళ్ళ నుంచి వచ్చే తీవ్ర వ్యతిరేకత నుంచి మాకేం పెద్ద ఇబ్బంది లేదని చెప్పేసి ఒక భయంకరమైన భయం లేకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు గతంలో ఇదే ప్రభుత్వం 120 జీవో అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సీట్లను కూడా స్టేట్ లెవెల్ కేటగిరీలో పడేయడం వల్ల 120 సీట్లలో 97 సీట్ల రాయలసీమ కోస్తా ప్రాంతానికి వచ్చి మిగతా ఆ కొన్ని సీట్లు మాత్రమే రాయలసీమ ప్రాంతానికి వచ్చినాయి. ఇదేంద్రా అని చెప్పేసి ఆ రోజు కూడా రాయలసీమ ఉద్యమానికి సంబంధించి మాలాంటి రామ్ కుమార్ సార్ అంటారు మేమందరం వచ్చి కోర్టులో పోయి కొట్లాడుకొని వాళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి సాధించుకొని దాన్ని మన ప్రాంతానికి పరిమితం చేసి జీవో దాన్ని కొట్టేసుకొని మనము సీట్లు సాధించుకున్నాం. ఇవాళ కూడా వాళ్ళు అదే విధంగానే మెడికల్ సీట్లలో కూడా పుల్లిందల్లో కానీ ఆదంలో కానీ సీట్ ఈసారి ఫిల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి భయపడకుండా చెప్పేస్తున్నారు. ఎందుకంటే మన ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ కేర్లెస్ అసలు కోస్తా ప్రయోజనాలు కానీ లేకపోతే అమరావతి ప్రయోజనాలు ఉంటే చాలు వీళ్ళు ఎట్లయినా సరే ఎక్కడ పోయినా పర్వాలేదని చెప్పేసి ఒక నిర్లక్ష్య ధోరణి ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే మీరు ఇదొకటే కాదు, కొప్పర్తి సెట్ తీసుకున్నా కానీ కొన్ని ఐటీ కంపెనీస్ కూడా హిందూపురం ప్రాంతాల్లో కానీ లేకపోతే తిరుపతి ప్రాంతాల్లో కూడా హెచ్సిఎల్ సంబంధించిన నాడార్ అనే వ్యక్తి నేను తిరుపతిలోనే ఒక కేంద్రం ఐటీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తాను, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నాకు ప్రేమ కలిగింది అని చెప్పి భావిస్తే కూడా దాన్ని కూడా అమరావతి కేంద్రంగానే పెట్టి ఆ విధంగానే ఉద్యోగాలు కూడా కేవలం ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు అమరావతి ఏరియా పిల్లోళ్ళకే ఆ 1000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు అని చెప్పి జియో తీసుకొచ్చినారు భయం లేకోకుండా. అంటే రాయలసీమ ప్రాంతం అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న నిర్లక్ష్యం అని చెప్పేసి మనందరం గమనించాలా. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోకాయుక్త కార్యాలయాలు కానీ ఇలాంటి కార్యాలయాల గురించి పోరాటాలు ఫస్ట్ మేము ప్రారంభిస్తాము, తర్వాత మిగతా వాళ్ళందరూ అందుకుంటారు అనుకుంటున్నాం. కానీ చాలా సంతోషం ఈరోజు పార్టీలన్నీ రాయలసీమ గురించి ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారు. కాబట్టి మనందరం కలిసి ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేసి ముందుకు పోతే ప్రభుత్వాలు ఖచ్చితంగా భయపడతాయి. ఎందుకంటే కొప్పర్తిదే తీసుకుంటే కూడా దాన్ని మార్చడం ఈరోజు 3-4 మంది స్టేట్మెంట్లు ఇస్తేనే ఆలోచన చేస్తున్నాం, రెండోది మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి భయపడుతుంది ప్రభుత్వం. కాబట్టి అన్నగారు అన్నట్లు రవి గారు లేకపోతే మిగతా కాంగ్రెస్ సంబంధించిన గాంధీ గారు మిగతా సిపిఎం సింబల్ వాళ్ళు కదా అందరం కలిసి ఒక నిర్దిష్టమైన కార్యక్రమం మీ కార్యాలయం మీద కాకుండా మిగతా అన్ని అంశాల గురించి కూడా మనం ఆలోచన చేసుకుంటాకు ముందు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతుంది. ఇంతకంటే ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రైల్వే జోన్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు కేంద్రం వచ్చేసి విశాఖపట్నంకి వాల్తేరుకి ఇచ్చే పరిస్థితి లేదు వరుస ప్రెజర్ వల్ల. కాబట్టి మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడే కానీ ఇది విశాఖపట్నంకే రైల్వే జోన్ ఇస్తామని ఏం లేదు, ఏపీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తామన్నారు. కాబట్టి మనందరం కూడా గుంతకల్ రైల్వే జోన్ కూడా కొంచెం ప్రెజరైజ్డ్ యాక్టివిటీస్ చేస్తే ముందుకు మనకేమైనా మెటీరియల్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా కానీ వెనకబడిన ప్రాంతాల ప్రయోజనాలు ఆలోచించాలా. ఒక్కసారి మనము సెల్లులో తీసుకొని
సెంట్రల్ లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విశాఖపట్నం ఆర్ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఇన్ విశాఖపట్నం కొడితే మనకు వచ్చే ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయంటే సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫార్మాసిటికల్ కంపెనీస్, ఇట్లా రకరకాలుగా తీసుకుంటే ఒక 80 సంస్థలు ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నాయి. గుంతకల్ లాంటి ప్రాంతంలో తీసుకుంటే ఏమి ఇండస్ట్రీస్ లేవు. కాబట్టి ఎవరైనా సరే వెళ్తున్న వారు దీని గురించి కూడా ఆలోచన చేసి మనందరం ఈ వికేంద్రీకరణ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి రాయలసీమకు సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద కూడా కలిసికట్టుగా నడుము బిగించాలని కోరుకుంటూ, అలాగే ఈ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే మరింత ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన మిగతా సంఘాలు కూడా కలుస్తాయని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు రమణ గారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. బహుశా నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఒక్కరు మాత్రమే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆ యూనివర్సిటీ నడిపేటువంటి వ్యక్తి. కాబట్టి మరి ఆ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో నడవాలి, ఇక్కడ విద్య అభివృద్ధి చెందాలి, ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో విద్య ద్వారా మాత్రమే పిల్లలు లేకపోతే భవిష్యత్ తరం అనేటువంటిది తయారవుతుంది అని అనుకుంటే మరి ఆ సెంట్రల్ యూనివర్సిటీని ఎందుకు ఆ విధంగా నీరుగారుస్తున్నారు అని చెప్పి అడగాల్సినటువంటి ఒక అవసరం ఉంది మన మధ్యలో. అదేవిధంగా మనకు అనంతపురంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు మనం లెక్కగట్టినట్లయితే దాంట్లో 150% మంది కూడా నిర్దేశించబడినటువంటి అధ్యాపక బృందం లేదు. మరి మన పిల్లలు ఎక్కడ చదవాలి, ఎక్కడి నుంచి విద్య వస్తుంది? విద్య రాకుండా గతంలో లాగే మళ్ళీ తిరిగి ఇది వెనకబడేటువంటి ఒక ప్రాంతంగా మార్చేదానికి, అంటే ఒక ముందుకు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ వెనకబట్టేటువంటి ఒక దారిగా దీన్ని మారుస్తున్నారు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం. అందుకే రాయలసీమలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యా సంస్థలు, అందులో పూర్తి స్థాయి అధ్యాపక బృందాన్ని, మిగిలిన సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు చేయాలి. ఈ రాయలసీమ ప్రాంతంలో చదువుకునేటువంటి రాయలసీమ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా వాడు తన అర్హతకు సంబంధించి ఏ చదువు చదువుకోవడానికి అవకాశం ఉందో ఆ చదువు చదివించడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే 1937లో నిన్ననే ఒక నిరసన కార్యక్రమం చేశాం. పొప్పూరు రామాచార్యులు గారు మన జిల్లా నుంచి, కల్లూరి సుబ్బారావు గారు కర్నూలు జిల్లా నుంచి, మలగవేల్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు కడప నుంచి, కోటిరెడ్డి గారు సంతకం పెట్టినటువంటి శ్రీబాగు ఒడంబడికకు పూర్తి అయినటువంటి 87 సంవత్సరాల తర్వాత కూడా అందులో మనకి ఇస్తామని చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా నెరవేరలేదు. అంటే రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కోస్తా ప్రాంత నీటి అవసరాల గురించి మాట్లాడతామని చెప్పినటువంటి ఆనాటి నాయకులు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఈ రోజు వరకు ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలు తీర్చలేదు. అందువల్లనే మన దుర్భర పరిస్థితి ఏంటంటే అనంతపురం జిల్లాలో వేసవి కాలం కాదు వర్షాకాలం కూడా దాదాపు 500 గ్రామాల్లో తాగునీటిని ట్రాక్టర్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనకు కనపడుతోంది. మరి ఇటువంటి పరిస్థితి అంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది, రాష్ట్రం 3 సార్లు విభజించబడి ఒక 70 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు తాగడానికి కావాల్సినటువంటి నీటి వసతి లేకపోయినట్లయితే ఆ గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా జీవిస్తారు, ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రాంతం నుండి లక్షల మంది బతకడానికి వీల్లేక వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు? మరి ఆ వలసలు నివారించడానికి చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి అనేటువంటి ఒక విధాన రూపకల్పన ఇంతవరకు జరగనటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మనుషులుగా గుర్తించడం లేదు, ఓటర్లుగా మాత్రమే గుర్తిస్తున్నారు. అందుకే ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ ఓటు ఎంత అని అమ్ముకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతంత్రంగా మాకు కావాల్సిన ఆదాయం ఉంది, మాకు కావాల్సిన వనరులు ఉన్నాయి, ఈ వనరుల ద్వారా మేము స్వతంత్రంగా మాకు కావాల్సిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలము అనేటువంటి ఒక ఆలోచనను తీసుకురావడానికి వీల్లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉంది. రెండవ పక్కన మనకు రాజధాని కానీ హైకోర్టు కానీ మీరు ఏది కోరితే అది ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు 2014 సంవత్సరంలో ఏ విధమైన చర్చ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, గతంలో ఉన్నటువంటి రాజధాని కర్నూలులో ఉండాల్సిన దాన్ని తిరిగి కర్నూలులో ఉంచకుండా తిరిగి తీసుకువెళ్ళి దాన్ని గుంటూరులో ఏర్పాటు చేసి, హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేసి ఇది మధ్యలో ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి
ప్రాంతాన్నే మనం అభివృద్ధి చేసుకోవాలా అనేటువంటి ఒక ఆలోచన సరైనటువంటి విధానం కాదు అని ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలను లేకపోతే అంతర్జాతీయ పరిస్థితులను మనం గమనించినప్పుడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మద్రాసు రాజధానిగా ఉన్నటువంటి తమిళనాడుకు ఒక కొసలో ఉంటుంది, బెంగళూరు ఇంకొక కొసలో ఉంటుంది, కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. బొంబాయి నగరం ఎక్కడ ఉంటుంది? ఒక సముద్ర తీరంలో ఒక కొసలో ఉంటుంది. దాని నుంచి ఎంత వైపుకు ఉంటుందో అదేవిధంగా తిరువనంతపురం ఎక్కడుంది? అది ఆ కన్యాకుమారికి దగ్గరలో టిప్పులో ఉంటుంది. అక్కడి నుంచి కేరళ రాష్ట్రం అంతా పైకి ఉంటుంది. రాజధాని మధ్యలో ఉండాలా అనేటువంటి ఒక కాన్సెప్ట్ సరైనటువంటి కాన్సెప్ట్ కాదు, లేకపోతే ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి విధానాలకు అనుకూలమైనటువంటి నిర్ణయం కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అమెరికా రాష్ట్రంలోకి వెళ్ళినట్లయితే కొన్ని రాష్ట్రాలను తీసుకుంటే చాలా పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా రాజధాని లేదు. ఇప్పుడు న్యూయార్క్ అనేటువంటిది ఆ దేశంలో అత్యంత అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి నగరంగా ప్రపంచమంతా కూడా భావించబడుతున్నటువంటిది. మరి అక్కడ రాజధాని వాషింగ్టన్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. టెక్సాస్ అనే ఒక రాష్ట్రం తీసుకుంటే ఆ రాష్ట్రానికి బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా డల్లాస్ నగరాన్ని చెప్తారు, కానీ చాలా చిన్నది. మన అనంతపురం అంతా ఉంటుందేమో ఆస్టిన్ అనేటువంటి ఒక పట్టణం, ఆ పట్టణం రాజధానిగా నెలకొల్పడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంది. మరి ఈ విధంగా ఏ ప్రమాణాలతో తీసుకున్నా కూడా రాజధాని మధ్యలో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం సరైనటువంటి నిర్ణయం కాదు, ఒకటి శాస్త్రీయమైనటువంటి నిర్ణయం కాదు, లేదా ఇప్పటి వరకు అమలు జరుగుతున్నటువంటి పద్ధతులకు లోబడి ఉన్నటువంటి నిర్ణయం కాదు అని చెప్పి మనం అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మాట్లాడకుండా రాజధాని అక్కడ ఏర్పాటు చేసినావు, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పావు, మరి తిరిగి ఎందుకు కర్నూలులో కాకుండా కర్నూలుకు బెంచ్ ఇస్తాం, కుర్చీ ఇస్తామని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ముక్త కంఠంతో నినదించకపోయినట్లయితే, బజార్లోకి రాకపోయినట్లయితే మనకు రావాల్సినటువంటి హైకోర్టు మనకు రాకుండా పోతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా లోకాయుక్త కార్యాలయం కానివ్వండి, మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, ఇతర న్యాయ సంబంధితమైన వివాద పరిష్కార ట్రిబ్యునల్లు కానివ్వండి, అవన్నీ కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పి వాటిని ఈరోజు కర్నూలు నుంచి తరలించేటువంటి ఒక కార్యక్రమం చేస్తే దాని గురించి మనం ఏమీ మాట్లాడకుండా ఉండడము అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే మనకు ఆ అవసరం లేదేమో అనేటువంటి ఒక భావన వాళ్ళల్లో కలుగుతుంది ప్రభుత్వాన్ని నిర్వహించే వాళ్ళల్లో. కాబట్టి మన భావన ఏంటో మనం ఖచ్చితంగా రాతపూర్వకంగా మాటపూర్వకంగా నిరసనపూర్వకంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఇచ్చినటువంటి సమయం 3 నిమిషాలు, నేను 9 నిమిషాలు తీసుకున్నట్లున్నాను. దయచేసి ఈ విషయానికి క్షమించి మీరంతా కూడా ఈ వైపుగా ఆలోచించి మన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలు ఇక్కడ నిలబడతారు, ఇక్కడ జీవిస్తారు అనేటువంటిది ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక కేసు ఫైల్ చేశారు, ఇవన్నీ తరలిపోతున్నాయి, అమరావతిలోనే పెట్టాలని. ఇప్పుడు అది విచారణకు వచ్చినప్పుడు గవర్నమెంట్ నిస్సంకేతంగా వాళ్ళ కౌంటర్లో ఏం చెప్తున్నారంటే, లేదు మేము అమరావతిలోనే పెట్టడానికి మేము సముఖంగా ఉన్నాము, కర్నూలులో పెట్టడానికి సముఖంగా లేదని చెప్పి ఆ కౌంటర్లోనే వాళ్ళు రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ కన్సెంట్ ఇచ్చిందో కోర్టు దానికి అనుకూలంగా ఇస్తుంది. తర్వాత ఏం చెప్తారు, గవర్నమెంట్ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి మేమేం చేయలేం కాబట్టి కర్నూలు ఏం పెట్టలేమని చెప్పి అదొక ఆ కారణంతోనే తప్పించుకోవడానికి కూడా స్కోప్ ఉంది. వాళ్ళు మనకి ఏదో బెంచ్ ఇస్తామంటారు, ఆ బెంచ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరు. ఊరికే కంటిన్యూ చర్యగా కర్నూలులో బెంచ్ ఇస్తామని చెప్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉండిన ఈ పార్టీకి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, కనీసం ఒక ప్రకటన, ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ఎలాంటి ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ రాయలసీమ తరతరాలుగా మనల్ని మోసం చేయడమే కానీ రాయలసీమకి మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం వల్ల మనము ఏమాత్రం మన రాయలసీమకు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ విషయంలో మనమందరూ ముక్తకంఠంతో పోరాడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. లేకపోతే మాత్రం మనకి ఈ బెంచులు చైర్లు అవి కూడా ఇస్తామంటారు, అవి కూడా ఇవ్వరు. తప్పకుండా మనమందరూ ఈ విషయమై ముక్తకంఠంగా పోరాడితే మనం ఉన్నవి నిలబెట్టుకొని తర్వాత ఇప్పుడు బీహార్లో ముఖ్యమంత్రి, మనకి బీహార్ గవర్నమెంట్, తర్వాత మన ఆంధ్ర గవర్నమెంట్ దయాదక్షల మీద సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అనుకుంటే వీళ్ళు చక్రం తిప్పగలరు. సుప్రీంకోర్టు బెంచ్ని కూడా తీసుకొని మన సౌత్ ఇండియాకి తీసుకురావచ్చే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే కూడా స్కోప్ ఉంది.
అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు అనుకుంటే కదా ఇది మంచి అవకాశం, ఇట్లాంటి అవకాశం రాదు. ఎందుకంటే లాస్ట్ టైం మోడీ గవర్నమెంట్కి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారో అవి చేయగలిగినారు. ఇప్పుడు అట్లా కాదు. రాజ్యసభలో కానీ మన లోక్సభలో కానీ వేరే పార్టీల ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు లేకపోతే ఏ బిల్లులు ముందుకు పోవు. కాబట్టి దయచేసి పనిలో పని సుప్రీంకోర్టు బెంచ్ కూడా మన సౌత్ ఇండియాలో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయడానికి మనమందరూ ఏకకంఠంతో పోరాడతగిన మనందరికీ మేలు అవుతుంది. ఎందుకంటే మన రాయలసీమలో ప్రజలు చాలా ఫైనాన్షియల్గా చాలా పూర్ పీపుల్. హైదరాబాద్లో హైకోర్టులో ఉంటేనే బేర్ చేసే పొజిషన్లో లేరు. బెజవాడలో అమరావతిలో హైకోర్టులో ప్రజలు బేర్ చేయడం అంటే అది ఎంత ఇబ్బంది ఉందో నాకు తెలుసు. సుప్రీంకోర్టులో అయితే అన్బేరబుల్ పొజిషన్ పబ్లిక్. కాబట్టి ఇక్కడ బెంచ్ పెట్టడం వల్ల మన సుప్రీంకోర్టు బెంచ్ కర్నూలు హైకోర్టు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ప్రజలందరూ చాలామంది అనుకుంటారు ఈ పెట్టడం వల్ల అడ్వకేట్స్కే చాలా అడ్వాంటేజ్, పబ్లిక్ ఏం లేదు. పబ్లిక్ చాలా నష్టపోతారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైకోర్టులో హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయాలంటే ఒక 10,000 20,000 ఇస్తే కూడా చేసేవాళ్ళు. ఈరోజు మీరు వెళ్ళండి అమరావతిలో ఏ లాయర్ జరిపిన 50,000 లక్షల రూపాయలు ఏ రిట్ పిటి ఫైల్ చేయడం లేదు. కాబట్టి కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అమరావతిలో హైకోర్టు రావడం వల్ల. అదే కర్నూలుకి వచ్చిందంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చినా కూడా చేయడానికి మన అడ్వకేట్లు ముందుకు వస్తారు. దీనివల్ల పబ్లికే నష్టపోతారు. కాబట్టి పబ్లిక్ లాయర్ల కంటే పబ్లికే చాలా లాస్ ఉంది. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఇది. అంటే ప్రజలందరూ ముక్తకంఠంగా దీన్ని సపోర్ట్ చేయగలిగితే మనందరికీ రాయలసీమ వాసులందరూ మనం ఈ పోరాడి సాధించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రైతు నాయకుడు మన నారాయణ రామ్ కుమార్ గారు చాలా సుదీర్ఘంగా రాయలసీమ ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి తెలియజేశారు. మాకు తెలియని కూడా ఎన్నో ఆయన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అనాదిగా రాయలసీమ నెగ్లెక్ట్ చేయబడుతున్నది అనేది నగ్న సత్యం. ఈ మధ్య ఒక న్యూస్ రావడం జరిగింది. ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం రాయలసీమకు న్యాయ రాజధాని ఇస్తానని, ఆ సందర్భంగా కర్నూలులో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసు, తర్వాత లోకాయుక్త ఆఫీసు, అదేవిధంగా నేషనల్ లా కాలేజీ, లా యూనివర్సిటీని కూడా అక్కడ పెట్టడానికి స్థలం కూడా మంజూరు చేయడం, నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. అటువంటి సందర్భంలో ఈ మధ్య ఒక న్యూస్ రావడం జరిగింది, చాలా బాధాకరము. లోకాయుక్తను, హ్యూమన్ రైట్స్ కమిషన్ను, అదేవిధంగా లా యూనివర్సిటీని కూడా, నేషనల్ లా యూనివర్సిటీని కూడా ఇక్కడ కర్నూలు నుంచి తరలిస్తారు అనేటటువంటి వార్తలు చూసి నాకు చాలా బాధ కలిగింది. నేను రాయలసీమలో పుట్టినాను కాబట్టి రాయలసీమలో వెనుకబడిన తలం ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి వచ్చినటువంటి చిన్న అవకాశాలను కూడా దూరం చేస్తున్నారు అనేటువంటి బాధ కలగడం జరిగింది. ఆ సందర్భంగా మన రమణ గారు ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి మా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనిలో నేను కూడా మీకు సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులారా, ఈరోజు ఏదన్నా ఏ పాలకులు ఏమైనా వచ్చినా కూడా మనం కొంచెం దీర్ఘాలోచన చేయగలిగితే ముందు ఏ గవర్నమెంట్ ఏం పని చేసినా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని సర్వనాశనం చేయాలా. అది పబ్లిక్ మనీ రూట్ అవుతుందో, వాడు చెడిపోతాడో, సామాన్య ప్రజలు బాధపడతారో తెలియదు. కానీ ఈ ప్రభుత్వాలు ఏమైనా వచ్చినా కూడా ఒక ముందు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ప్రభుత్వం చేసిన పనులన్నీ మనం నాశనం చేయాలా, మళ్ళీ కొత్త వేసి పెట్టాలనేటువంటిది. దీంట్లో చెడిపోతున్నది ఎవరు? సామాన్య ప్రజలు, ట్యాక్స్ కట్టుకున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ మన డబ్బును లూటీ చేస్తున్నారు అనేటువంటి బాధ ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజానాయకులకు కానీ లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో బాగా చదువుకొని అంతో ఎంతో అవగాహన ఉన్నటువంటి మనలాంటి మేధావులు ముందుకు వచ్చి ఇటువంటివన్నీ కూడా మనం ఖండించకపోతే, ముందుండి పోరాడకపోతే ఉత్తరోత్తర మన రాయలసీమే కాదు మన ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రాయలసీమకు ఇటువంటి కర్నూలు జిల్లాలో ఇదివరకే స్థాపించినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేనేమి, లోకాయుక్త అయితేనేమి, అదేవిధంగా ఈ లా యూనివర్సిటీ, నేషనల్ లా యూనివర్సిటీ అయితేనేమి, దీనిని ఎటువంటి పరిస్థితుల్లోనా
దీన్ని తరలించరాదు అని మనం ముక్త కంఠంతో మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తున్నాము కూడా. దానికి అందరూ కూడా మనం ముందుకు పోరాడాలా. ఈ ముందే మళ్ళీ నెక్స్ట్ నిన్న ఒక మెసేజ్ రావడం జరిగింది, దీన్ని ఈ ప్రభుత్వము చేయడం లేదు, దీనికి వాళ్ళు వెనుక తీసుకుంటున్నారు అనేది ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. అదే నిజమైతే చాలా సంతోషం. కానీ నిప్పు లేనిదే పొగ రాదు. కాబట్టి ఈ చర్చ అనేది ఎక్కడో అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చింది. ఈ కర్నూలులో ఉన్నటువంటి ఈ 3 సంస్థలను కూడా ఇక్కడి నుంచి తరలించి ఎక్కడన్నా పెట్టాలనుకోవడము దురదృష్టకరం. ఇటువంటి ఆలోచన ఇంకొకసారి కన్నా వచ్చిందంటే వాళ్ళు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా నేను ముందుండి పోరాడడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీతో కలిసి పోరాటం చేస్తానని కూడా మీకు అందరికీ తెలుస్తున్నాను. ఈ అవకాశం ఎంతకంటే ఈ సబ్జెక్ట్ ఇదే కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ తెలుసుకోలేదు. నాకంటే చాలా పెద్ద మేధావులు చాలామంది ఉన్నారు, అంతా బాగా చెప్పారు. మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం వెనకబడిన ఈ రాయలసీమ కోసం నీటి సాగుదల అయితేనేమి, తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, దాంట్లో కోసము తర్వాత మనకు వచ్చినటువంటి అవకాశాలను కూడా జాగ్రత్తుకోకుండా మనము ముక్త కంఠంతో పోరాడాలా. అదేవిధంగా మనలో ముఖ్యంగా యువతలో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు మన సోమశేఖర్ రెడ్డి ఇట్లా వీళ్ళకందరూ చెప్తున్నాను, యూత్కి అంతా కూడా ఇవన్నీ కూడా కాలేజీలో యూత్లో తెలియజేయపరిచి వాళ్ళను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటే కాదు, యూత్ ముందరకు వచ్చి వాళ్ళు దీన్నంతా ప్రతిఘటిస్తే ఏ ప్రభుత్వమైనా వెనుక పోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ. ఒక నడక రాసినాడు. ఆ రోజు ఆయన విజన్ 2050 ప్రకటించినాడు. బహుశా గుర్తుంటుంది. విజన్ 2050 ప్రకటించి ఏంటంటే నారా దేవాన్స్ కూడా సీఎం అవుతాడు, అంతవరకు ఎవరు లేదు ఇంకా మేమే అనేది ఆయన ప్రకటించినాడు. కాకుండా ఏమంటే రాయలసీమను వేరు చేసేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఎవరో ఒకరు ఉంటారు అపోజిషన్ లీడర్లు మాదిరి అభిల పరంగా ఉండదు పవన్ ఫ్యామిలీ వరకు. అది అతని విజన్ వాస్తవంగా. అందుకే లోకేష్ ని మంగళగిరిలోనే పోటీ చేపిస్తారు. రాయలసీమ వాసిగా లోకేష్ రాయలసీమలో ఎందుకు పోటీ చేయడం లేదంటే కారణం ఏమంటే అక్కడ పోవాలని మీరు చేసినట్ల ఆయన కేవలం రాయలసీమను వేరు చేయడానికి, రాయలసీమ అస్తిత్వం లేకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారనేది వాస్తవం. డౌటే లేదు. ఎందుకంటే ఆయన విజన్ అంతా అదే. ఏంటంటే భవిష్యత్తులో నా అంత కృతంత్రాలు నా కొడుకు మనకి ఉంటాయో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే భద్రత చేద్దామనే ఉద్దేశం అతనికి ఉంది ఖచ్చితంగా. అందుకే ఎప్పుడు చూసినా మొత్తం రిటైనింగ్ వాల్ కడతారంట అమరావతికి నీళ్లు రాకుండా. ఏంటంటే బహుశా నా మునిమనులు కానీ చూడలేదు ఆ రిటైనింగ్ వాల్, అది మాత్రం కాదు. ఎందుకంటే నేను గత 3 ఏళ్ళు అమరావతిలోనే ఉన్నాను. అమరావతిలో ఎటువంటి పరిస్థితిలో సామాన్యుడు బతకడానికి వీలేని పరిస్థితులు అవి ఉన్నాయి. ఎందుకంటే నేను స్వయంగా నేనే అడుగు బతుకుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇది మన రాజధాని కదా, మనం అక్కడే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది చేసినాం. అప్పుడు ఇది కాలే. రెండోది, ఎందుకు రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తానంటే గతంలో ఎయిమ్స్ తరలించుకుని పోయేటప్పుడు కానీ అనంతపురం జిల్లా శాసనసభ్యులు, అనంతపురం జిల్లాలో మంత్రులు ఒక్కరు కానీ దొంగ ప్రకటనలు చేసినారు ఎయిమ్స్ తరలిపోదు అని. ఎయిమ్స్ తరలిపోదని చెప్పినారు, కానీ ఎయిమ్స్ తరలించుకొని పోయినారు. ఇప్పుడు కానీ ఆ మానవ హక్కుల సంఘం కానీ లేకపోతే లోకాయుక్తం కానీ నామకే వాస్తే ప్రకటిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించినా నమ్మే పరిస్థితి లేదు. నువ్వేం ప్రకటించినా కాగితం రూపంలో సర్క్యులర్ ఏమో కాగితం రూపంలో ఇస్తావు, మాటలు ఉత్తవి చెప్తావు. ఏమన్నా అంటే ఉర్దూలో ఒక మాట ఉంది, జుమ్లా అంటారు. ఏమంటే ఉత్తమాట చెప్పినాను ఒకటి అని. అట్లా ఉత్తమాటలు మేము నమ్మే పరిస్థితిలో లేదు. నువ్వు అసెంబ్లీలో ప్రకటించినా కానీ కాగితం రూపంలో ప్రకటిస్తేనే నమ్ముతాము. అది ఖచ్చితంగా రాయలసీమలో ఇప్పుడున్న గతంలో పీజీ సీట్లు తీసుకొని పోయినారు. గతంలో పీజీ సీట్లు తీసుకొని పోయినప్పుడు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే మాకుండే హాస్పిటల్ చిన్నది. నేను వైద్య రంగంలో ఉంటాను కాబట్టి నాకు బాగా తెలుసు వైద్య రంగం ఆ పరిస్థితి ఏమని. అలిగేషన్స్లో కానీ ఏమి వైద్యం ఆ సార్ నీళ్ళు మాది రక్తం, నీళ్ళలో రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ మాట్లాడతారు. రక్తంలో రాజకీయాలు లేవు కాబట్టి ఈజీగా మేము సక్సెస్ అయినాం. ఎందుకంటే బ్లడ్ థిక్కర్ దాన్ వాటర్. అందుకని ఆ పీజీ హాస్పిటల్ మన హాస్పిటల్కి ఎప్పుడో పీజీ సీట్లు రావాల్సింది ఇప్పటికీ రాలేదు.
ఎందుకంటే నిర్లక్ష్యం, అంటే మన అస్తిత్వం ఉండకూడదు, మొరట్నాయిలు ఎట్లో బతుక్కుంటారు అని. కానీ ఈ సందర్భంలో చెప్తున్నాము, ఎప్పుడు వరదలు వచ్చినా విరాళాలు ఇచ్చినాం, కానీ రాయలేని కారణం నుండి కరువులు వచ్చినా కానీ ఏ ఒక్కరోజు విరాళాలు తీసుకోలేదు. ఇది మా పరిస్థితి. అందులో కోస్తా వాళ్ళు విరాళాలు అడుక్కున్నారు, అయినా మనం ఇచ్చినాము. మన తిక్క కానీ ఇప్పటికే, అంటే అక్కడ ప్రజలు మంచోళ్ళే ఉండొచ్చు కాదనము, కానీ ఇప్పటికీ కర్నూలులో అంతా జరిగితే నిజంగా అటువైపు నుండి పెద్ద సహాయం అందలేదు మనకి. తెలంగాణ నుండి సహాయం అందింది కానీ కోస్తా నుండి సహాయం అందలేదు. ఎందుకంటే కర్నూలు వరదల్లో నేను చూసిన ఆ విధంగా రాయలసీమ అస్తిత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎందుకో రాయలసీమ వాసిగా ఫీల్ కావట్లే చంద్రబాబు నాయుడు మాత్రము. ఎందుకంటే అది బహుశా చిత్తూరుని తమిళనాడు నుండి తీసుకున్నారు కాబట్టి ఆ విధమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆయన కుప్పంలో ఎమ్మెల్యేలుగా గెలిచినా, చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఇప్పటి వరకు కానీ ఆయన ఎప్పుడూ రాయలసీమను ఓన్ చేసుకోలేదు అనేది ఆయన జీవిత చరిత్ర చెప్తా. అందుకని వీళ్ళని నమ్ముకోకుండా సుబ్రహ్మణ్యం స్వామి చెప్పినట్ల ఖచ్చితంగా మనం ఉద్యమాలు నిర్మించుకొని విద్యార్థుల్ని చైతన్యవంతపరిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువ కాలేజీలు తిరుగుతూ ఉంటాము. నేను చెప్తానే ఉన్నాను ఏమంటే, మీరు ఖచ్చితంగా జార్జి రెడ్డి సినిమా చూడండి. ఎందుకంటే జార్జి రెడ్డి ఒక్కడు ఉద్యమిస్తే దేశమంతా ఉద్యమించింది. ఆ స్థాయిలో విద్యార్థుల్ని తీసుకొని పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రమణన్నను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక పెద్ద బాస్ ఉన్నాడు బీజేపీ నాయకత్వం, అది బాగా మనందరూ తెలిసిన వాళ్ళమే, పేపర్లు చదివే వాళ్ళే, రాజకీయ పరిస్థితులు అంచనా కట్టే వాళ్ళే, భారతదేశం పట్ల ప్రజల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే. ఏ రోజన్నా ఆ బీజేపీ పార్టీ ఏ ప్రాంతానికైనా ఈ దేశంలో ఎక్కడైనా ఒక్క మేలు చేసిందేమో ఒకసారి ఆలోచించి చెప్తాను. ఎక్కడ చేయలేదు. అది ఏమున్నా రాజకీయాలు జనరంజకంగా మాట్లాడించి ఆ ప్రాంతంలో ఏ రౌడీ ఉన్నాడో, ఏ ధనవంతుడు ఉన్నాడో ఆ ధనవంతుడికి ఇచ్చి సీట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అర్థగతం చేసుకొని పరిపాలిస్తాను తప్ప నిజంగా అది ప్రజల పక్షాన ప్రజాశ్రేయస్సు కోసం భారతదేశంలో పరిపాలించిన పరిస్థితి లేదు. దాని నమూనానే ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కానీ ఆ అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి తల వంగి పనిచేస్తాడే తప్ప నిజంగా ప్రజల పట్ల చేయాలని చిత్తశుద్ధిగా చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది మనకు. నిజంగా అంటే నాగన్న గారు చెప్పినట్లు మనము బీజేపీ పార్టీని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీనే మనం టార్గెట్ చేయడం తప్పు. అది ఉమ్మడి ఈరోజు ప్రభుత్వము, ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకుంటే పైన ఏమైనా చేయగలిగినటువంటి శక్తి చంద్రబాబు నాయుడికి ఉంది. కానీ వాళ్ళు కూడా ఈ రాయలసీమ చేయాలంటే చేయగలిగిన శక్తి వాళ్ళకి ఉంది. మనకి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినారు, ఏ వాగ్దానం కూడా అమలు రాలే. ఈ 4 నెలల కాలంలోనే వాళ్ళకి కావాల్సినంత వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఇప్పుడు నిజంగా ఈ రాయలసీమలో ఏవైతే ముందు నుంచి మనమేం అభివృద్ధి కోరుతా ఉన్నామో, ఏదైనా కొత్తగా పెట్టమని అడుగుతాడు, అడిగే మనకు కూడా నోరు లేదు కదా. మనమేం ఓట్లు వేసినామా, మనమేం ఓట్లు వేయలేదని వాళ్ళకి అర్థము. వాళ్ళంతా ఓట్లు డబ్బులు ఇచ్చారు, కొనుక్కుంటారు. నువ్వు అడిగే కూడా హక్కు లేకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతులు నొక్కే పరిస్థితి ఈరోజు రాజ్యాంగం. ఇట్లా రాజ్యాంగంలో మనం జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజా ఉద్యమాల్ని మనం వెళ్ళలేకపోతే మనం నిజంగా ఈ అనంతపురం జిల్లా రాయలసీమ నష్టపోతుంది. ఇంతకుముందు మన వాళ్ళంతా మాట్లాడినట్లుగా పోయింది, తెలంగాణ పోయింది, మనకు ఆంధ్ర వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అంతా కూడా ఈరోజు జరుగుతున్న 4 నెలల సాల రాజకీయాలు నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా దాన్ని అంతా అమరావతి చుట్టూ తిప్పుతారు తప్ప ప్రజల్ని ఎట్లా పరిపాలించాలని వాళ్ళకి అది లేదు. ప్రజల నుంచి ఎక్కడైతే వనరులు, ఆర్థిక వనరులు ఉన్నాయో అవి కొల్లగొట్టి మళ్ళీ తిరిగి రాజ్యాధికారంలోకి రావాలని చూస్తాడు తప్ప రాయలసీమ కానీ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చేసి మనం అధికారం లేకొద్దాం, ప్రజలు మెప్పు పొందామనేటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకుల్లో లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే అందరూ కూడా మాట్లాడినారు. మనం రాబోయే కాలంలో ఈరోజు మళ్ళీ అప్పుడే చిన్న పత్రికలు చిన్న స్టేట్మెంట్ ఇస్తారని మేము వెనక్కి తీసుకుంటామని. ఇవన్నీ కాదు, నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోండి. మీరు తరలిస్తామంటే తరలిండి, మేము చూస్తాం దాని కథ ఎట్లా నిలబెట్టుకోవాలనేది మేము చూస్తాం. కానీ మధ్యలో మన ఉద్యమాన్ని నీరు గార్చేదానికి మాటలు చెప్పి పేపర్లో, పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చి మాయ చేస్తారు తప్ప దీనిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. మన ఉద్యమాన్ని రెడీగా ముందుకు తీసుకుపోవాలా. రైతులను కూడా ఈ జిల్లాలో సభయత్నం చేయాలా. రైతుల్లో కూడా విపరీతమైన అసంతృప్తి వచ్చింది. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు, పెట్టండి మీటింగులు, రైతు సంఘాల గురించి మనం ముందుకు పోదాం,
ఈ జిల్లాలో రైతులకు కావాల్సినటువంటి సరిగ్గా రావడం లేదు, అన్నీ కూడా బంద్ అవుతాడని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు హార్టికల్చర్ అప్పు కానీ అదేవిధంగా రైతులకు అనేక పంటలు పండిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్లుగా వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదైనా ఒక మార్గం చూస్తారంటే అది లేదు. ఈ ప్రాంతంలో మొత్తం అంతా మనం అనంతపురం జిల్లా అంతా మేఘదాటిగా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారే ఎమ్మెల్యేలు, మీరు కనీసం అన్న జవాబుదారీతనంగా పనిచేసి మనకు ఏదన్నా కావలసిన విషయాలన్నా మాట్లాడతారంటే అది కూడా కలిగిన పరిస్థితి. మన అనంతపురం జిల్లా కానీ రాయలసీమ అభివృద్ధి కానీ ఏదైనా ఈ జిల్లాలో నిలబడాలంటే మన ఉద్యమాలపైన ఆధారపడి నిలబడుతుంది తప్ప ఈ రాజకీయ నాయకులు నమ్ముకొని దీనిని నమ్ముకొని మనం ఊరికే ఉంటే మాత్రం ఉన్న ఊడిపోతాయి, కొత్తవి రాకపోయినా ఉన్న ఊడిపోతాయి. మన పిల్లలు నిరుద్యోగులుగా నిరక్షరాస్యులుగా తయారయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఏమీ ఉండవు, మెడికల్ కాలేజీలు ఉండవు, మరి న్యాయ వ్యవస్థ ఉండదు, అనేకమైనటువంటి ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ కూడా ఎత్తకపోయి అమరావతిలో పెట్టుకొని ఇది ప్రపంచం మొత్తం పైన చూపించి దీంతో సంపద చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని ఈ సభా మూలకంగా గుర్తు చేస్తూ రాబోయే ఉద్యమాల్లో అందరము కూడా సిద్ధంగా ఉండాలని నేను నా వంతు కర్తవ్యంగా ఈ జిల్లాలో రైతులందరినీ సమీకరిస్తానని మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కానీ నేను గమనించింది ఏమంటే కింది కోర్టులో న్యాయం జరిగినట్టు హైకోర్టులో జరగలేదు, సుప్రీంకోర్టులో కూడా జరగలేదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా అక్కడంతా డబ్బు ప్రవాహం తప్ప వేరే విధంగా ఎటువంటి ఇది లేదు. ముఖ్యంగా కింది కోర్టులో ఇప్పుడు జిల్లా కోర్టులు ఇంతకుముందు 20 ఉన్నాయి మన ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు 20 మంది జిల్లా జడ్జీలు ఉండేవారు. అప్పుడు హైకోర్టులో కూడా 20 మంది జడ్జీలు ఉన్నారు, జడ్జెస్. అటువంటి పరిస్థితుల కేసులు సత్వరంగా పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో 10 జిల్లా కోర్టులు ఉన్నాయి. ఆ విధంగా ఒక రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 140 మంది వరకు జిల్లా జడ్జీలు ఉన్నారు. అటప్పుడు హైకోర్టులో కూడా కనీసం 120-140 మంది మా జడ్జీలు ఉండాలని చెప్పేసి అప్పుడే ఈ కేసులకు పరిష్కారం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను. ముఖ్యంగా న్యాయ వ్యవస్థను విస్తృతపరచాలి. ప్రతి చోట కూడా కోర్టులు దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉండేటట్టు చూడాలి. రాజధాని ఎక్కడైనా ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, బాంబేలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఈవెన్ లండన్లో ఉండి పరిపాలన చేసినారు మన భారతదేశాన్ని. అటువంటి వాళ్ళు రాజధాని కాదు ముఖ్యం, మనకు న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైనది చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు అనారోగ్యంగా ఉన్నప్పటికి కూడా ఈ పేపర్లో చూసి రమణ గారి యొక్క మెసేజ్ చూసి నేను అందరికీ పంపిస్తూ నేను కూడా వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ విలువ ఎవరికి తెలియడం లేదు. విద్య వైద్యంతో పాటు న్యాయం కూడా ప్రతి ఒక్కరికి జరగాలంటే అతి తక్కువ ఖర్చుతో అతి వేగంగా జరిగేటట్టు ఉండాలి న్యాయ వ్యవస్థ. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ హెచ్ఆర్సీ కానీ లేదంటే లోకాయుక్త కానీ లేదా నేషనల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ తరలించడం చాలా తప్పు. అంతేకాకుండా ఇంకా కావాలంటే అక్కడ వాళ్ళకు కావాల్సి మళ్ళీ ఒక బ్రాంచ్ పెట్టచ్చు. అంతేకాని ఉన్నాయి తరలించడము, అన్నీ ఒకే చోట పెట్టడము ఇది చాలా అన్యాయం అని చెప్పేసి నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ చాలా అద్మాన పరిస్థితిలో ఉంది. కోర్టు కేసులు ఈడెక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరిగితే హైకోర్టులో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జరుగుతుంది. ఇటువంటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ ఎక్కడ లేదు. నేను మొట్టమొదటి హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టినప్పుడు 1,00,000 కేసులు ఉన్నాయని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ఈ పొద్దు 2,50,000 కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు తేగల? దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం కావాలంటే జడ్జెస్ ఎక్కువ మంది ఉండాలి, బెంచెస్ కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడే దీనిందరికీ న్యాయం జరుగుతుంది, అప్పుడే మా అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను. అనారోగ్యం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు.